కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా కైవారం తాతయ్య గారు చెప్పినటువంటి సందేశాలు ఒక రకంగా చెప్పాలంటే ధారావాహికంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆయన చెప్పినటువంటి సందేశాల్లో ఆఖరి సందేశం చెప్పుకుందాం. అంటే ఆఖరి సందేశము అంటే నేను సేకరించిన దాంట్లో అది. ఆయన ఇంకా చాలా చెప్తే చెప్పుండొచ్చు. రాసుకొని చెప్తాను నేను. వైరాగ్యం అనేది జ్ఞాన ఖడ్గము నుంచి లేకపోతే జ్ఞాన ఖడ్గముచ్చే అని కూడా పెట్టుకోండి. నుంచి కాకపోయినా జ్ఞాన ఖడ్గముచ్చే. సంసారం అనేది అరణ్యాన్ని కత్తిరించినట్లయితే ముక్తి రాజ్యం లభిస్తుంది. ఎవరైతే సత్యమైన జ్ఞానాన్ని పొంది కర్మలు నాశనం చేసుకుంటున్నాడో వాడు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతున్నాడు. అంటే మోక్షాన్ని పొందుతున్నాడు. ఇది ఒక్కసారి మనం వివరించుకుందాం. ఈయన ఇక్కడ వైరాగ్యాన్ని జ్ఞాన ఖడ్గంతో పోల్చారు. వైరాగ్యం అంటే పత్రిక చెప్తూ ఉంటారు, వదిలేసి అరణ్యాలకు వెళ్ళిపోవడం, సంసారాన్ని, బాధ్యతల్ని, పిల్లల్ని, లేకపోతే భర్తను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, ఆశ్రమాలకు వెళ్ళిపోవడం కాదు, వాటి మీద మమకారం వదిలేయాలి. అది వైరాగ్యం అంటే. కృష్ణ భగవాన్ కూడా చెప్పాడు, వివేకము వైరాగ్యం. శంకరాచార్య వారు కూడా చెప్పింది. దాన్ని జ్ఞాన ఖడ్గంతో పోల్చారు, దాన్ని వైరాగ్యం అనే. ఎంచేతంటే మనమంతా కూడా సంసారం అనే అరణ్యంలో ఉన్నాం. ఏం కనపట్ల, ఏం తెలియట్లేదు. ఎటు చూసినా
అరణ్యంలో ఉండే వృక్షాలే. ఈ సంసారం అనే అరణ్యం లోంచి బయటపడాలి అంటే దీన్ని వైరాగ్యం అనే జ్ఞాన ఖడ్గంతో కత్తిరించాలంట, నరికేయాలి. అప్పుడే ముక్తి రాజ్యం లభిస్తుంది. ఈ వైరాగ్యం లేకపోతే, అంటే మమకారం ఉన్నట్లయితే, ఈ సంసారం అనే అరణ్యాన్ని కత్తిరించలేవు, తొలగించలేవు. నీకు ముక్తి, ఆ రాజ్యం ఎప్పటికీ కనిపించదు. అందులోనే చిక్కుకుపోయి ఉంటావు. అంచేత వైరాగ్యము అంటే మమకారము, మమకారం వదలడం. భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, ధనం మీద మమకారం పోవాలి. అవన్నీ వదిలేయడం కాదు, అన్నీ ఉంటాయి, ఉండొచ్చు. కానీ వాటి మీద ఉన్న మమకారాన్ని వదిలేయాలి. అప్పుడు నువ్వు ఈ సంసారం అనే అరణ్యంలో చిక్కుకు దాని నుంచి బయటపడతావు. ఇప్పుడు చూడండి, ఎంతో మందిని మనం గమనిస్తున్నాం. కొంతమంది భర్తను వదలలేరు, కొంతమంది భార్యను వదలలేరు, కొంతమంది పిల్లల్ని వదలలేరు. వాళ్ళ పరీక్షలు అంటారు, వాళ్ళకి ఈ పని ఉందంటారు, వాళ్ళకి ఆ పని ఉందంటారు. వీళ్ళని త్యాగం చేస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళు చేసుకోగలిగినా కూడా వాళ్ళని వదలరు. వీళ్ళు ఉంటేనే వాళ్ళు ఏదో పనులు చేసుకోగలరు అంటారు. మనం ఇంతకుముందు చూసేవాళ్ళం, మణివేమల కూతురు కోసం అన్నీ వదిలిపెట్టి బొంబాయి వెళ్ళిపోయేది. అలాగే మనకి విజయవాడలో జానకి ఎంబీబీఎస్ చదివే అబ్బాయికి భోజనం పెట్టడం కోసం భర్తను కూడా వదిలేసి ఢిల్లీలో కాపురం పెట్టింది. ఇలా ఎంతోమంది ఉన్నారు. పిల్లలకి అన్ని బాధ్యతలు పూర్తయిపోయినా మళ్ళా వాళ్ళ మనవల్ని తెచ్చుకుని పెట్టుకుని, ఏం చేయనండి నాకు ఇవన్నీ మీద పని అంటారు. నిర్మోహమాటంగా చెప్పలేరు. నువ్వు పెంచుకుంటావో, నువ్వు జాబ్ చేసుకుంటావో నాకు అనవసరం, నా పని నేను చేసుకుంటాను.
అని చెప్పాలి. కానీ చెప్పలేరు. కారణం ఏంటంటే మమకారం. ఈ మమకారం వల్ల ఈ వైరాగ్యం వాళ్ళ మీద ఆ వైరాగ్యం అంటే వాళ్ళ మీద మమకారం వదిలేయడమే వైరాగ్యం. చనిపోయిన తర్వాత కూడా ఎంతో నష్టపోతున్నారండి. పైలోకాల్లోంచి సహాయకులొచ్చి, "నీ పనయిపోయిందమ్మా. బాబు నీ పనయిపోయింది" అని చెప్పినా వాళ్ళు కూడా ఎళ్ళడానికి ఇష్టపడరు. వాళ్ళని వదిలిపెట్టలేక ఆ ఆస్తుల్ని, సంపాదించుకున్న ఆస్తుల్ని, ఇదంతా నాది, శాశ్వతము, నాకుండిపోద్ది అనే భావంతోటే అప్పు చేసి, తప్పులు చేసి ఆ ఇల్లు కడతారు, లేతే కొంటారు, లేతే ఆస్తులు కొంటారు. ఇంకా కొంతమంది వ్యాపారాలు పెట్టుకుంటారు. దాని మీద ఎంతో మేనేజ్‌మెంట్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది మీద అధికారం చెలాయిస్తూ ఉంటారు. అన్నీ వదిలిపెట్టేసి వచ్చేయమంటారండి. ఎలా వదిలిపెడతారు? ఎంతో ఇష్టంతో, వాటి మీద మమకారంతో. ఆ ఇల్లంతా డెకరేషన్ చేసుకొని, వచ్చినోళ్ళందరికీ చూపిస్తూ, మా ఇల్లు చూసారా? మా ఇల్లు చూసారా? అని. మురిసిపోయేవాళ్ళు అది వదిలి వచ్చేయమంటారు వాళ్ళు. ఆ సహాయకులు. ఎలా వస్తారు చెప్పండి? అక్కడికి పాపం 11 రోజులు వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఆళ్ళకి అర్థమవుతుందని. ఇంచేతంటే ఆళ్ళు ఊహించలేదు. అప్పటిదాకా ఎంతో ప్రేమతో పెంచినటువంటి ఆ కొడుకుల్ని, ఆ కూతుర్ని, ఎంతో ఇష్టపడిన ఆ భర్తను, లేతే ఆ భార్యను వదిలేసి వచ్చామంటున్నారు. ఎలా వదలగలరు? పైగా వీళ్ళు చనిపోయినందుకు ఆళ్ళు విపరీతమైన బాధతో రోదిస్తూ ఉంటారు. వాళ్ళ బాధని చూసి వాళ్ళని వదలలేరు. అందుకే పత్రి గారంటారు, "పుట్టుక సంబరమే, చావు సంబరమే." నువ్వు చనిపోయేవాడు దాన్నొక సంబరంగా భావించాలి. అప్పుడు వాడు చావడానికి సిద్ధంగా ఉంటాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఈ జ్ఞానం ఉంటే దాన్ని కూడా సంబరంగా తీసుకుంటారు. ఓహో! వాడు చేయవలసిన పని అయిపోయింది. ఆవిడ చేయవలసిన పని అయిపోయింది. ఇంకా అయ్యో! నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా అయిపోయినియి. కొత్త పాఠాలు నేర్చుకోవడానికి, కొత్త శరీరం తీసుకోవడానికి, కొత్త బట్టలు ధరించడానికి వాళ్ళు నిష్క్రమించారు. మన పని మనం చేసుకుందాం. మనం సాధించవలసినవి సాధిద్దాం. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనం నేర్చుకుందాం అని చెప్పి వీళ్ళు దాన్ని
సంబరంగా తీసుకుంటారు. దుఃఖపడరు, ఏడవరు. అందుకే ఎవరైనా చనిపోతే ఏదో ఆ దుఃఖం ఆపుకోలేక కాసేపు ఆ భావాన్ని వ్యక్తం చేస్తారు. సరే చెయ్యి అంటారు పత్రి గారు. అది సహజం అది. ఇన్నాళ్ళ నుంచి ఉండి ఒక్కసారి వారు లేకపోయేసరికి అంతులేని దుఃఖానికి లోనవుతారు. నా పరిస్థితేంటి? నా భవిష్యత్తేంటి? అంచేత ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఇది గుర్తెట్టుకోవాలి. నేనైనా నిష్క్రమించొచ్చు. నా భాగస్వామైనా నిష్క్రమించొచ్చు. నువ్వు నిష్క్రమించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నీ భాగస్వామి నిష్క్రమించి నిష్క్రమించినా నువ్వు సిద్ధంగా ఉండాలి. వాళ్ళు లేకపోతే ఇంక నా పరిస్థితేటి? నా బతికేటి? అనే రకంగా ఉండకూడదు. దానికి ముఖ్యంగా ఈ మమకారం వదలాలి. అటువంటి వైరాగ్యం మనకి కలగాలి. అప్పుడే ఈ సంసారం అనే అరణ్యంలోంచి బయటపడతారు. ఈ సంసారం అనే అరణ్యంలోంచి బయటపడేదాకా మీకు ముక్తి రాజ్యం లభించదు. ఎన్ని తెప్పలు పడినా, ఏం చేసినా. ఇది కైవారం తాతయ్య గారు బోధించింది. వీటి మీద మమకారం ఉండకూడదు. వాళ్ళతో ఉండండి. వాళ్ళ అవసరాలు చూడండి. అలాగే సంపాదించుకోండి. ధర్మంగా సంపాదించండి. వాళ్ళతో ఉండండి. సరదాగా గడపండి. వాళ్ళకి ఏదైనా అవుతే ఇంక నా బతుకు అనవసరం అని విలపించడం కాదు. ఏడుస్తూ కూర్చోవడం కాదు. వాళ్ళకి కావాల్సిన సేవ చెయ్యండి. వాళ్ళ అవసరాలు చూసుకోండి. అది మమకారం లేకపోవడం అంటే. ఈ ముక్తి మార్గంలోకి, మోక్ష మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఈ మమకారం కూడా వదిలిపెట్టాలి. మమకారం ఉన్నంత కాలము మీరు ముక్తికి దగ్గర కాలేరు. ఆ అభిమానంతో, ఆ భావంతో మరల మరల జన్మలు తీసుకోవాల్సి వస్తది. శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా! ఏ భావంతో చనిపోయేటప్పుడు ఏ భావంతో ఉంటే అదే పొందుతావని. చనిపోతున్నాను అంటే వీళ్ళంతా ఏమైపోతారు? అదేమైపోతుంది? ఇదేమైపోతుంది? ఎప్పుడు ఇయన్నీ నా కూడా వచ్చేవి కావు. వీరెవరు నా కూడా ఉండేవాళ్ళు కాదు.
అనే భావంతోటే మీరు జీవించాలి. గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పనులు చేసినా వాటితోటి. ఏమి పర్మనెంట్ కాదు. శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోండి మరి. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఎవరైతే సత్యమైన జ్ఞానాన్ని పొంది కర్మలు నాశనం చేస్తున్నారో వారు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి చూసుకోండి. సత్యమైన జ్ఞానాన్ని పొందాలన్నారు. అంటే సత్యము అంటే ఆత్మ. ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ గురించి ఎంత తెలుసుకుంటే నీకు సత్య జ్ఞానం అంత సంపాదించుకున్నట్లు లెక్క. అందుకే అమ్మ కానీ, నేను కానీ దాన్నే పదే 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 అనేక కోణాల్లో బోధిస్తున్నాం. ఇంచేతంటే మీరు ఈ పురాణాలు చూడండి, ఆధ్యాత్మిక గ్రంథాలు చూడండి, గొప్పవాళ్ళ చరిత్రలు చూడండి, వాళ్ళ అనుభవాలు చూడండి. ఏది తిరగేసినా ఈ సత్య జ్ఞానమే అంటే ఆత్మజ్ఞానం గురించే ఉంటుంది. అందుకే నేను అమ్మ ఏం చేస్తామంటే ఏయైనా ఎక్కడైనా పుస్తకాల స్టాల్ గాని ఏమైనా కనిపిస్తే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తూ ఉంటాం. అవే తీసుకుంటాం. ఈ శరీరానికి సంబంధించినవి, మనసుకు సంబంధించినవి, ఈ ఆర్థిక సంబంధమైనవి ఇటువంటి పుస్తకాలు మాకు ఎందుకో అంత ఎక్కవు. అంచేత గొప్పవాళ్ళంతా చెప్పింది అదేనండి. ఆత్మజ్ఞానం గురించే చెప్పారు. చివరికి ఫైనల్‌గా, అల్టిమేట్‌గా సంపాదించుకోవాల్సింది ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానం ఎంత ఎక్కువ సంపాదిస్తూ ఉంటే మీ కర్మలు అంత తొలగిపోతూ ఉంటాయి. నాశనమైపోతూ ఉంటాయి. అలా కర్మలన్నీ పూర్తిగా తొలగిపోయినప్పుడు, అంత జ్ఞానం పొందినప్పుడు వాడికింకా భూమి మీదకి రావాల్సిన పనేముంది? ఏమవుతాడు? శాశ్వత ఆనంద స్థితి పొందుతాడు. భూమి మీద జన్మ తీసుకుంటే దుఃఖంతో జీవిస్తారు. కానీ కర్మలన్నీ రహితం చేసుకొని ఇంకా భూమి మీద జన్మించకపోతే ఆ స్థితి సంపాదిస్తే ఆ పై లోకాల్లోనే, ఆ సత్యలోకంలోనే ఆనంద స్థితిలో శాశ్వతమైన ఎప్పుడూ ఆనందంగా ఉండే స్థితిలో జీవిస్తారు. దానికోసమే ఎవరైనా ప్రయత్నం చేయాలి. కష్టపడాలి. కృషి చేయాలి. ఇప్పుడు మనమంతా కూడా ఆ పనే చేస్తున్నాం. ఎయ్యైతే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామో ఇయన్నీ ఒక్కొక్కటి ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం. మరి నిజంగా ఆ స్థితికి వెళ్ళినటువంటి యోగీశ్వరులు సామాన్యులు కాదు. వాళ్ళు
అనుభవపూర్వకంగా చెప్పినటువంటి జ్ఞాన సందేశాలన్నీ మనం మళ్ళా ఒక్కసారి చదువుకుంటూ, దాన్నే మళ్ళా మననం చేసుకుంటూ, ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎంత అద్భుతంగా చెప్పుకొచ్చారు చూడండి వాళ్ళు. ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు. పత్రి గారు కూడా ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకి అర్థమయ్యే రీతిలో ఆయన గొప్పతనం ఏంటంటే, ఎంతోమంది ఎన్నో చెప్పారండి. వాటిలో మనకి ఎంత అవసరమో దాన్నే సేకరించి మనకిచ్చారండి. కొంతమందేంటంటే ఎంతో సోది చెప్తారు. ఆ కవిత్వము, సోది, వివరణలు ఎందుకు ఎవరికి కావాలి? నువ్వు జస్ట్ ఏం చేయాలి? అలా చెప్పుకొస్తూ ఆఖరికి ఆయన ఓ మాట అన్నారు. ఏమన్నారంటే, "నేను ఒక 50,000 పుస్తకాలు చదివాను. వాటన్నిటిని ఓ మిక్సీలో ఏశాను. ఏస్తే దాంట్లోంచి 2 సందేశాలే వచ్చినియి నాకు" అన్నారు. ఏం ఏమిటి ఆ 2 అంటే, హింస చూడు, హంస పకడు. ఇంకేం లేవన్నారు. చాలామంది మోక్షం పొందాలంటే ఏం చేయాలండి? ముక్తి పొందాలంటే ఏం చేయాలి? అది పొందాలి, జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి? కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? ఎన్నో రకరకాలు అడుగుతారు. అన్నిటికీ ఈ 2 పరిష్కారం అన్నారు. హింస చూడు, హంస పకడు. వేటిని హింసించకు. జంతువులు, పక్షులు, జలచరాలే కాదు. సాటి మానవుల్ని కూడా. నీకంటా బలహీనంగా ఉన్నవారు ఎవరైనా సరే, భార్య అవ్వచ్చు, పిల్లలవ్వచ్చు, నీ కింద పనివాళ్ళవ్వచ్చు, ఎవరైనా సరే హింసించకు, బాధించకు. నువ్వు ఇవాళ అధికారం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఆధిపత్యం ఉండొచ్చు. నువ్వు ఏమి చేస్తావో అంతా మళ్ళా అలాంటి జన్మ తీసుకొని నువ్వు అనిపించాల్సొస్తది. వడ్డీతో సహా నువ్వు చెల్లించుకోవాల్సొస్తది. చేసేటప్పుడు బానే ఉంటది. అనుభవించేటప్పుడే తెలుస్తది. ఆళ్ళెంత బాధపడుతున్నారు, ఎన్ని దెబ్బలు తింటున్నారు. ఆ జైల్లో లేతే అక్కడ బయట ఇలాగ చేసి వచ్చాడు, అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మనం చేయడమెందుకు? వాళ్ళందరిని మించిన స్థాయిలో మనమున్నాం. ఆలోచిస్తున్నాం. మనం చేసే పనులకి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం. ఎవడు చేసుకున్నది ఆడు అనుభవిస్తాడు. మనం కనీసం ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని సెట్ జేసుకోవాలి. ఆ ముక్తి రాజ్యాన్ని పొందాలి. శాశ్వత ఆనందాన్ని పొందాలి. ఇదే ఇప్పుడు మన లక్ష్యం కావాలి. చేత మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు
మరొక సందేశం తెలుసుకుందాం. మరొకటి సందేశం.